శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భార్యాభర్తల మధ్య గొడవలు, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, ధనం నిలకడగా లేకపోవడం, విదేశీ ప్రయాణం, మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు. తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి చేతిలో చిల్లిగవ్వ లేదని నిస్సాయ స్థితిలో ఉన్నావు కదా తల్లి, నీ బాబాగా ఈ మాట చెప్తున్నాను. నీ ఊహకందని డబ్బు నీ సొంతమవుతుంది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. బిడ్డ, ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకుని ఇవ్వకుండా నిన్ను మోసం చేశారో అలాంటి వారే స్వయంగా మీ డబ్బును తీసుకువచ్చి మీకు తిరిగి ఇచ్చేలాంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రం, దానితో పాటుగా ఒక సులభమైనటువంటి పరిహారం కూడా చెప్పబోతున్నాను తల్లి. అది 100 రూపాయలైనా, 1 కోటి రూపాయలైనా కానీ, నీకు రావాల్సిన మొండి బాకీలు, డబ్బులు కానీ, నగలు కానీ, భూమి కానీ, వస్తువులు కానీ ఏదైనా సరే బిడ్డ, నేను చెప్పబోయే ఈ మంత్రం నువ్వు చెప్పుకోవడం, జపించడం పూర్తయ్యేలోపు నీ సొమ్ము నీకు తిరిగి దగ్గరికి వస్తుందమ్మా. ఆ డబ్బు తీసుకొని నిన్ను మోసం చేయాలనుకున్న వాళ్ళే స్వయంగా తీసుకువచ్చి నీ చేతుల్లో పెట్టేలా నేను చేస్తాను తల్లి. తిరిగి నీ సొమ్ము నీ దగ్గరికి రప్పిస్తానంటూ మన బాబాగారు మనకి మాటిస్తున్నారండి. మరి మన బాబాగారు ఇంత నమ్మకంగా చెప్తున్నారంటే ఖచ్చితంగా ఆ మంత్రం, ఆ పరిహారం తప్పకుండా తెలుసుకొని మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే అవి పాటించి, ఆచరించి మన బాధలు దూరం చేసుకుందామని మన బాబాగారు మరి ఇంతగా మనకి మాటిస్తున్నారు కదా. మరి ఇంతగా చెప్తున్నారు కదా. మరి మన బాబాగారు చెప్పబోయే ఆ మంత్రం ఏమిటో, ఆ పరిహారం ఏమిటో తెలుసుకుందాము. అయితే బాబాగారు ఇలా అంటున్నారు, బిడ్డ బాధపడుతున్నావా? ఇచ్చిన సొమ్ము తిరిగి వచ్చిందో లేదో అని వాళ్ళు తీసుకుని మోసం చేశారని, నిన్ను నమ్మించి నిలువెల్లా మోసం చేశారని బాధపడుతున్నావా బిడ్డ? ఇక్కడ ఒక్క విషయం గమనించు. డబ్బు తీసుకుని ఇవ్వలేకపోయిన వాళ్ళందరూ కూడా మోసగాళ్ళు కాదమ్మా. వాళ్ళ పరిస్థితులు ఒక్కొక్కలా ఉంటాయి కదా. కొన్నిసార్లు ఆలస్యం అవుతుంది. అది కూడా అర్థం చేసుకో తల్లి. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో బిడ్డ. ఒక్కొక్కసారి వాళ్ళ పరిస్థితి అలానే ఉంటుంది కదా. నీ దగ్గర తీసుకున్న సొమ్ము నీకు తిరిగి ఇవ్వలేని దుస్థితిలో ఉండి నీకు కనపడకుండా ముఖం చాటిస్తున్నారంతే తల్లి. అంతకు మించి ఇంకేమీ లేదు. వారిలో కూడా ఇంకొంతమంది నిజంగానే మోసం చేసుకునే వాళ్ళు తీసుకున్నప్పుడు ఉన్నంత ఉత్సాహంగా ఇచ్చేటప్పుడు ఉండదు బిడ్డ. ఆ బాకీ తీర్చేటప్పుడు ఉండదు. అలా మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్త తల్లి. బాబా, నా దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వడం లేదు తండ్రి. ఇవ్వడానికి ముఖం చాటిస్తున్నారు. నాకేమో డబ్బులతో చాలా ఇబ్బందిగా ఉంది బాబా. ఆ డబ్బులు వస్తేనే కానీ నా సమస్యలు తీరవు తండ్రి. ఆ డబ్బులు ఎలా అయినా సరే వచ్చేలా చేయి తండ్రి అంటూ అడిగావు కదా తల్లి. సరే బిడ్డ, నీ దగ్గర నుంచి తీసుకున్న సొమ్ము ఏదైనా సరే, అది డబ్బైనా, బంగారమైనా, భూమైనా, ఏదైనా సరే, వస్తువైనా సరే, ఏదైనా అవన్నీ కూడా బిడ్డ నీకు తిరిగి తెచ్చేలా నేను చేస్తాను. నీ దగ్గర తీసుకువెళ్ళి ఎవరైతే ఇవ్వకుండా ఉంటారో వాళ్ళే స్వయంగా తీసుకువచ్చి నీకు ఇచ్చేలా నేను చేస్తాను తల్లి. నువ్వు ఈ పరిహారం తప్పకుండా చేసుకోమా. ఇచ్చిన రుణాన్ని తిరిగి తెచ్చుకోవడం ఎలాగంటే తల్లి, నా నామస్మరణంతో, ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారంతో తప్పకుండా సాధ్యమవుతుందమ్మా. బాబా, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా బాబా? నా పనులు అవుతాయా అని అనుమానం ఉంటే మనసులో నుంచి ఇప్పటికిప్పుడే ఆ అనుమానాన్ని తీసి పక్కన పెట్టేసి తల్లి. ఆ అనుమానం ఉంటే మనసులో నుంచి తీసేసి పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంచి ఫలితాలు, శీఘ్రమైన ఫలితాలు కలుగుతాయని మాత్రం గుర్తుపెట్టుకో తల్లి. అయితే బిడ్డ, జాగ్రత్తగా నేను చెప్పేది విని నేను చెప్పినట్టుగా చెయ్యమ్మా. ఆ నామం ఏంటంటే, ఓం ఐం 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 శ్రీ సాయి ధనాకర్షణియే నమః. 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 ఓం ఐం ఐం
ఐం శ్రీ సాయి ధనాకర్షణియే నమః అనే ఈ నామస్మరణ రోజుకి నువ్వు 108 సార్లు చొప్పున 40 రోజులు అంటే 40 రోజుల వరకు కూడా పూర్తి విశ్వాసంతో నా పని జరిగి తీరుతుంది అని నమ్మకంతో చెయ్యి బిడ్డ. మళ్ళీ ఇంకొక చిన్న పరిహారం కూడా తప్పకుండా నువ్వు చేసి తీరాలి తల్లి. నా నామస్మరణంతో పాటుగా ఈ పరిహారం కూడా తప్పకుండా చేసుకుంటే నీ మనసులో ఉన్న కోరిక వేగంగా తీరుతుందమ్మా. ఆ పరిహారం ఏంటంటే 40 రోజుల్లో వచ్చే గురువారాలు ఏవైతే ఉన్నాయో, ఎన్ని గురువారాలైతే వస్తాయో అన్ని గురువారాలు 4 తమలపాకులు తీసుకో తల్లి. ఆ 4 తమలపాకులు బాగా తేనెను రాసి, అంటే మంచి తేనెను తీసుకొని 4 తమలపాకుల మీద కూడా రాసుకోవాలి. అయితే ఆ తమలపాకులు ఏం చేయాలంటే వాటిని తీసుకెళ్ళి బాబా మందిరంలో దుని చుట్టూ 4 ప్రదక్షిణలు చేయాలమ్మా. అలా 4 ప్రదక్షిణలు చేసి నీకు ఎవరైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ పేర్లు చెప్పి శీఘ్రంగా వాళ్ళ దగ్గర నుంచి నాకు సొమ్ము తిరిగి వచ్చేలా చేయి తండ్రి అని మనసులో సంకల్పం చెప్పుకొని ఆ తేనె రాసిన 4 తమలపాకులు కూడా దీనిలో వేయి తల్లి, అంటే దునిలో వేయి తల్లి. ఆ తర్వాత ఈ 40 రోజుల్లో అంటే ప్రతి గురువారం కూడా పసుపు రంగు ఒత్తులు నీ దగ్గర ఉంటే ప్రతిరోజు కూడా మీ ఇంట్లో నువ్వు తప్పకుండా దీపారాధన చేయబిడ్డా. ఇంకా అవకాశం ఉంటే 4 మట్టి ప్రమిదల్లో 4 దీపాలు వెలిగిస్తే ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి తల్లి. నేను చెప్పినట్లుగా 108 సార్లు 40 రోజుల చొప్పున నామస్మరణ చేస్తూ 40 రోజుల్లో వచ్చే గురువారాలకు తమలపాకుల్లో దునిలో వేస్తూ పసుపు రంగు ఒత్తులతో దీపాలను వెలిగించి చూడు తల్లి. ఈ పరిహారం పూర్తయ్యేలోపు నీ సొమ్ము నీ చేతిలో పెడతాను. నీ బంగారం కానీ, నీ భూమిని కానీ, నీ ఆస్తిని కానీ, నీ వస్తువులు కానీ, డబ్బు కానీ ఏదైనా అవ్వనివ్వు బిడ్డ. తీసుకుని నీకు తిరిగి ఇవ్వకుండా ఎవరైతే మొండు చేస్తూ ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా ఈ నామజపం చేసి ఈ పరిహారం చేసేలోపు నీ సొమ్ము వాళ్ళ నీకు అప్పగించేలా నేను చేస్తాను తల్లి. ఇంతకన్నా గొప్ప మాట ఇంకేం కావాలి చెప్పు బిడ్డ. ఇంతకన్నా గొప్ప మాట ఉంటుందా? నిజంగా మీకు ఎవరికైనా సరే, అంటే మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉండేవాళ్ళు మీకు తిరిగి ఇవ్వకముందే బాకీలుగా మిగిలిపోతే, లేదా మిమ్మల్ని చూసి ముఖం చాటేసి మీకు అసలు రెస్పాండ్ అవ్వకపోతే మీ మాటను తప్పకుండా మీ బాబా గారికి చెప్పి ఈ నామజపం, ఈ పరిష్కారాలు చేసుకొని మీ సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ము తిరిగి రాబట్టుకుంటారని, బాబాగారి ఆశీర్వాదంతో సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.